కాదు సార్, అంటే జనరల్గా ఇప్పటికి ఒక అంటే అప్పటి స్టార్ట్ అయిన నుండి ఇప్పటి వరకు చూసుకుంటే మీ జర్నీలో ఏదైనా ఒక రోజు కూర్చొని ఆలోచించినారు ఏంటి లైఫ్, ఎన్నో పాత్రలు చేసాం, ఎంతో చేసాం, బట్ వాట్ ఈజ్ లైఫ్ అని ఎప్పుడైనా అనుకున్నారు సార్? వాట్ ఈజ్ లైఫ్ అనేది ఏంటంటే, అది మనం వచ్చేసాం ఈ ప్రపంచంలోకి. అన్నీ చూస్తూ ఉంటాం, ప్లస్ చూస్తాం, మైనస్ చూస్తూ ఉంటాం. ఎస్ సార్. దీంట్లో నీకు ఏది నచ్చింది, నువ్వు ఏది తీసుకుంటావు? అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి ఓకే, నమ్మని వాళ్ళకి ఓకే. ఇప్పుడు నాకు ఉన్నారు ఒక సూపర్ పవర్, ఒక డివైన్ పవర్ ఏదో ఉంది అని నేను నమ్ముతాను. ఆయన రెండూ నీ ముందు పెట్టేశాడు, మంచి చెడు రెండూ నీ ముందు పెట్టేశాడు. నువ్వు ఏ మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంటావు నీ ఇష్టం. ఇదా అంతే. నువ్వు దీంట్లో వెళ్ళొచ్చు, ఫైన్, దీంట్లోనే వెళ్ళొచ్చు. ఏది కావాలి నీకు? ఒక్కొక్క మెట్టు ఎక్కడో నీకు ఇష్టమా? మంచిని సెలెక్ట్ చేసుకో. లేదు ఒకేసారి 10 మెట్లు ఎక్కేయాలనుకున్నావు, అటుపక్క వెళ్ళిపో, సరిపోయింది. అంటే మంచి చెడులు మనం ఇక్కడ చెప్పేటప్పుడు కూడా చిన్నప్పుడు అంటారు కదా సార్, చెడులు చేసుకుంటూ వెళ్తే నీకు అంటే ఇలా ఉంటుంది లైఫ్లో, ఎప్పుడో ఒకసారి తగులుతాయి, లేదంటే నరకాల్లోకి వెళ్తావు అని అంటారు. సో మంచిని చేసుకున్న వాళ్ళు ఇలా వెళ్తే నీవు ఒక మంచి మార్గంలో ఉంటారంటారు, అవి నిజమా? మంచి చెడు అన్న దీని మీద ఏంటంటే ఫలితం అండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, మీరు ఎంత సంపాదించారు, ఏమి సంపాదించారు, మీ కీర్తి ఏమిటి, మీ ప్రతిష్ట ఏమిటి, మీ పేరేమిటి, మీ పరపతి ఏమిటి అన్నది కాదండి. మనశ్శాంతి అన్నది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో అది నువ్వు పొందగలుగుతున్నావా? ఇప్పుడు పెద్ద కార్లు ఉండడం, కోరిక ఉంటుంది, అది దొరకకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఏదో ఒక కారు ఉందంటే హ్యాపీనెస్, ఫైన్. నాకు చాలా కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ నేను కొన్ని మాట్లాడుతుంటే బికాస్ దానివల్ల తను అదే అంటుంది, ఏమండి మీరు ఆ కారులో వెళ్ళినా ఈ కారులో వెళ్ళినా ఈ గతకలే కదండి, ఈ రోడ్లే కదండి. ఈ చిన్న కారులో వెళ్ళారంటే మీకు 10 రూపాయలతో అయిపోతుంది, పెద్ద కారులో వెళ్ళారంటే 1000 రూపాయలు అవుతుంది రిపేర్కి. ఏది బెటరు? ఉన్న ఆదాయంలోని 10 రూపాయలు బెటర్, గో ఇన్ దిస్ కార్. అది. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ సాటిస్ఫాక్షన్ అండి, వాట్ యు గెయిన్, వాట్ యు అచీవ్డ్. సో ఆ విధంగా చూసుకుంటే ఐఎమ్ వెరీ నిజంగా బ్లెస్డ్. ఎక్కడో చీపురు పుల్లలా ఉండే నేను వైజాగ్ నుంచి మరి ఏ ధైర్యంతో వెళ్ళానో నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్టర్ అవ్వాలని చెప్పేసి వెళ్ళాను. భగవంతుడు అనండి, అమ్మా నాన్న ఆశీస్సులు అనండి, ప్రేక్షక దేవుళ్ళు అనండి, వాళ్ళందరూ మా ఇక్కడ నాకు ఇండస్ట్రీకి వచ్చింది నా గురువులు అనండి, వీళ్ళందరూ నన్ను ఆశీర్వదించారు, ఒక చెయ్యి ఇచ్చారు, దాన్ని అలాగే ఇప్పటిదాకా లాగుతూనే ఉందన్నమాట. సో వెరీ హ్యాపీ. ఇది ఎందుకు హ్యాపీ అంటున్నానంటే, నాతో పాటు ఎంతోమంది ఒకేసారి ప్రయాణం చేశాం. కొంతమంది ఈ ప్రపంచంలోనే లేరు, విడిచి వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తాను పక్కన పెట్టినా కూడా అడపాతడపై ఏదో సినిమా చేస్తున్నా. బయటికి వెళ్తే ఎవరో గుర్తిస్తూనే ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే రియలీ హ్యాపీ. నా వర్క్ గురించి మాట్లాడుతున్నారు, అది చిన్న పాత్ర, ఒక రోజు పాత్ర, ఒక సీన్ పాత్ర అని కాకుండా ఉన్నంతసేపు బాగుందండి, ఉంటే బాగుండేదండి, ఇంకొంచెం బాగుంటే ఉండేది. సో ఉంటే బాగుండేది అన్న మాట వచ్చిందంటే భగవంతుడు నన్ను నిజంగా కరుణించాడు. అబ్బా అనుకున్నాను. కాదు సార్, అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇలా యాక్టర్ అనేది ఒకటి కాకపోతే లైఫ్ ఇంకోలా ఉందనేమో? ఉంటుందండి, ఉండేది డెఫినెట్గా. నేను సినిమా ఇండస్ట్రీకి అని చెన్నై వెళ్ళాను, ఉండాలి అక్కడ. సో ఫస్ట్ జాయిన్ అవ్వడం మెడ్రాస్లో ఉండాలని చెప్పేసి తాజ్ కోరమండల్ హోటల్లో పనిచేయడం మొదలుపెట్టాను. నాకు అవకాశం రాకపోయి ఉండుంటే నేను అక్కడే ఉండేవాడిని, ఈ వాటికి రిటైర్ కూడా అయిపోయి ఉండేవాడిని. ఎందుకంటే అక్కడ 58 ఇయర్స్కి వెళ్ళాక మిమ్మల్ని రిటైర్, మ్యాక్సిమం ఇంకోటి ఉంటే ఇంకోటి 60 ఇయర్స్కి ఐ వుడ్ హావ్ బీన్ రిటైర్డ్ పర్సన్. అది ఆ రిటైర్డ్ దీంట్లో కూడా నేను తాజ్లో పనిచేస్తుంటే ఆ సర్కిల్లోనే తెలిసేవాడిని, ఆ హోటల్ ఇండస్ట్రీ దీంట్లో తప్పించి బయట ప్రపంచానికి తెలిసే ఉండేవాడిని కాదు. ఇవాళ అది లేదు. సో దాని